హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు తామరకొల్లు గ్రామం ఏలూరు డిస్టిక్ కైకలూరు మండలం అండి. అంటే తాచుపాములు కరిస్తే ముందేస్తారండి ఇక్కడ. అది వందల సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అది వాళ్ళ దగ్గర రకరకాల పాములు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఆ పాములు చూద్దామండి, ఒకసారి చూడండి. ఇది తెల్ల తాచుపాము అంటండి. వీటిని కూరలు తీసేసి వాళ్ళ దగ్గర ఉంచుతారండి. అవి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఒక 2-3 పాములు చూపించమంటే చూపిస్తున్నారు. ఇది గోధుమ తాసు అండి ఇప్పుడు చూపించేది. అసలు ఇది చాలా పెద్దగా ఉందండి. చూస్తుంటే నాకే చాలా భయం వేసింది. వాళ్ళు ఎలాంటి పామునైనా సరే చాలా ఈజీగా పడతారండి. చూడండి అసలు ఎంత కోపం, ఎంత కసితో ఉన్నాయి అవి. నాకైతే చాలా భయం వేసింది వాటిని చూస్తుంటే. ఇంకొక పాము ఉందండి. ఇంకొక పాము, అది 3 రకాల పేర్లు చెప్పారు. ఒకటేమో తెల్ల త్రాచ్ అంట, రెండేమో గోధుమ తాచ్ అంటండి, ఇంకొకటి మూడోది ఉందంట. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒక 2-3 చూపించమని అడిగాను. ఇది కోడి తాస్ అంటండి. ఈ పైన పెద్దవాటికంటే ఇది చిన్నది చాలా డేంజర్ అంట. చూసారండి, కొత్తగా మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు వీటికి ఏమేమి ఫుడ్ ఏం పెడతారు? పాలు పోస్తా, గుడ్డు వేస్తా, కప్పలు నెడతా, మరి ఎలకలు నెడతా, మట్ట పిల్లలు నెడతా, చేపలు, మరి కోడి మాసం నెడతా, ఏట మాసం బక్రీ కండ్లు పెడతా. వీటికి ఆహారం. ఇప్పుడు పాము కరిచిన వ్యక్తికి మీరు ముందేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? మేము ఇప్పుడు ఎక్కడండి, మేము 100 సంవత్సరాలు బట్టి మా బాబు కాడి నుంచి వేస్తున్నాం. మీ తాతల నాటి నుంచి వేస్తున్నారు? మా తాతలు ఏంటి, మా నాన్న నేర్పాడు, మా నాన్న మాకు నేర్పాడు. పావులు పడతాం కానీ, మందులు వేస్తాం కానీ, పావులు కరిచినట్టు కానీ, కట్ల పావులు కానీ, రాజు పావులు కానీ, ఏ జాతి కరిచినా బతికిస్తారు. ఒకసారి ఆ ముందు మాకు చూపిస్తారా? ముందు చూపిస్తామంటే మరి లోన్ ఉండే ఎన్ని తేవాలి.